నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు జూన్ 25 అండ్ 26కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అథమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లోనూ కొత్త మోడల్స్ ఇన్కార్పొరేట్ చేసి అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా అప్డేటెడ్ వర్షన్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ వచ్చేసి విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అండ్ త్వరలో జిఎస్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో కమింగ్ టు టుడేస్ ఫస్ట్ టాపిక్, చంద్రుడి ఆవలి వైపు మట్టిని తెచ్చిన చైనా. ఇది దేనికి సంబంధించింది అంటే, ఇది మనం అప్డేట్ చేసుకోవాల్సిన విషయం. ఏంటి, మనం రీసెంట్గా చూసాం కదా చాంగే 6 మిషన్. చాంగే 6 ఏంటిది? చైనా యొక్క మూన్ మిషన్ అని చెప్పి చూసాం. అంటే ఇంతకు ముందు మూన్ మిషన్స్ చేయలేదా అంటే చేసింది. కానీ ఈ యొక్క మూన్ మిషన్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ ఉన్న శాంపిల్స్ కలెక్షన్ చేసుకురావడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనమాట. అక్కడున్న శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేలాగా డిజైన్ చేయబడిన మూన్ మిషన్ అనమాట. ఎవరికి సంబంధించింది అని అడుగుతారు. చైనాకి సంబంధించిన మూన్ మిషన్ చాంగే 6. సో ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, ఇది మూన్ మీదకి వెళ్ళింది అని చెప్పాం కదా. సో ఇప్పుడు అక్కడున్న శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చిందనమాట. ఆ స్క్రిప్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. చందమామ ఆవలి వైపు ఉపరితలం నుంచి మట్టి శిలల శాంపిల్స్ను చైనా వ్యోమనౌక చాంగే 6 విజయవంతంగా భూమికి తీసుకొచ్చింది. శాంపిల్స్తో కూడిన మాడ్యూల్ మంగళవారం మధ్యాహ్నం ఇన్నర్ మంగోలియాలోని సిజివాంగ్ బ్యానర్ ఏరియాలో సక్సెస్ఫుల్గా దిగిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. అంటే ఇండియాకి ఇస్రో లాగా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీ న్యూస్లో ప్రకటించిందంట. వెరీ ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ అంటే మూన్కి అవతలి వైపు నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకొచ్చింది. ఏం శాంపిల్స్ తీసుకొచ్చింది అంటే 2 కిలోస్ శాంపిల్స్ మట్టి, అక్కడున్న మట్టిని తీసుకొచ్చింది అనమాట. మట్టి అండ్ సమ్ ఆఫ్ ద రాక్స్. ఓకేనా, ఒకసారి చూద్దాం. 2 కిలోల మట్టి శిలల శాంపిల్స్ చంద్రుడి అవతలి వైపు ఉపరితలం నుంచి, అంటే ఫార్ సైడ్ అని చెప్తారు, నియర్ సైడ్ కాదు, ఫార్ సైడ్ గురించి తెలుసుకునేందుకు గాను మే 3న చాంగే 6 మిషన్ను చైనా చేపట్టింది. ఇందులో ఒక ఆర్బిటర్, ఒక రిటర్నర్, ఒక ల్యాండర్, ఒక అసెండర్తో కూడిన చాంగే 6 వ్యోమనౌకను రాకెట్ ద్వారా ప్రయోగించింది. అంతరిక్షంలోకి చేరిన వ్యోమనౌక ఇంతకు ముందే కక్ష్యలోకి పంపిన క్వికియావో 2 అనే రీలే శాటిలైట్ సాయంతో చైనా సౌత్ పోల్పై ఆవలి వైపున దిగింది. 2 రోజుల్లో డ్రిల్లింగ్ చేసి దాదాపు 2 కిలోల మట్టి శిలల శాంపిల్స్ను సేకరించిన తర్వాత అసెండర్ భాగం పైకి ఎగిరి చంద్రుడి కక్షలోకి చేరింది. ఆర్బిటర్ రిటర్న్తో అనుసంధానమై 13 రోజుల లూనార్ ఆర్బిట్లోనే తిరిగి భూ కక్ష వైపు ప్రయాణించింది. నథింగ్ బట్ చైనా యొక్క మూన్ మిషన్ శాంపిల్స్ తీసుకుని ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి నియర్లీ 2 kgs ఆఫ్ సాయిల్ అండ్ రాక్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ సక్సెస్ఫుల్గా రిటర్న్ అయింది అని చెప్పి ఒక ఆర్టికల్ కవర్ అయింది. గుర్తుపెట్టుకోండి, చాంగే 6 అంటే చైనా యొక్క మూన్ మిషన్. ఇంపార్టెన్స్ ఏంటి? శాంపిల్ కలెక్షన్. నెక్స్ట్ వన్, జిఎస్టీ హేతుబద్ధీకరణ కమిటీ పునర్వ్యవస్థీకరణ. ఇక్కడ ఒక కమిటీ న్యూస్లోకి వచ్చింది. మనం చూడాల్సింది ఏంటి అంటే, ఏ కమిటీస్ అయినా న్యూస్లోకి వస్తే దాని హెడ్స్ ఏంటో చూడాలి, అది దేనికి సంబంధించిందో చూడాలి కదా. సో ఇక్కడ జిఎస్టీ రేషనలైజేషన్ కమిటీ అంటారు దీన్ని. ఓకేనా, అంటే జిఎస్టీకి సంబంధించిన ఈ యొక్క ట్యాక్స్ రేట్స్ కానీ ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా రేషనలైజ్ చేసే ఒక కమిటీ అనమాట. దానికి సంబంధించి ఎవరిని నియమించారో చూద్దాం. హెడ్ ఆఫ్ ద కమిటీ వస్తు సేవల పన్ను జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కమిటీని కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కమిటీ సభ్యులు 7. ఏంటంట? 7 మెంబర్ కమిటీ ఇది. సో కన్వీనర్ బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి. ఓకేనా, సో దీనికి హెడ్ ఎవరు అని అడుగుతారు. బీహార్కి సంబంధించిన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సామ్రాట్ చౌదరి. ఓకే, సామ్రాట్ చౌదరి హెడ్ ఆఫ్ ద కమిటీ. 7 మెంబర్స్ కదా. సో మిగతా మెంబర్స్ కూడా చూద్దాం. ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, గోవా రవాణా మంత్రి మావివ్ గోడి అండ్ రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య, కర్ణాటక ఆర్థిక మంత్రి కేఎన్ బాలకృష్ణన్. ఓకేనా, కొంచెం డీప్గా అడిగితే సభ్యుల్ని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ గుర్తుపెట్టే విధంగా ఉంటే చాలు. హెడ్స్ మాత్రం ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, కమిటీ బాధ్యతలు ఏంటి అంటే,
జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణకు సూచనలు ఇవ్వడం, అంటే జిఎస్టీ రేషనలైజేషన్కి సంబంధించిన అడ్వైజెస్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనమాట ఈ కమిటీ. హెడ్ చూడండి సరిపోతుంది, సామ్రాట్ చౌదరి. నెక్స్ట్ హెడ్ చూడండి సరిపోతుంది. అండ్ మనం నిన్న క్లాస్లో ఇంకో కమిటీ చూసాం కదా, దేనికి సంబంధించింది అది? ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది కదా ఎన్టీఏ. సో పేపర్ లీక్స్ అవుతున్నాయని చెప్పేసి ఎన్టీఏకి ప్రక్షాళన కోసం ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి హెడ్ ఎవరు? ఆ కమిటీకి హెడ్ ఎవరని అడుగుతారు. ఎవరు? కె రాధాకృష్ణన్. కె రాధాకృష్ణన్. ఓకేనా? కమిటీ ఏంటి, దాని హెడ్స్ ఎవరు అని ఒక చోట పేస్ట్ చేసుకుని చదువుకోండి. నెక్స్ట్ వన్, చిరకాల మైత్రిపై కొత్త చేవ్రాలు. ఇది దేనికి సంబంధించింది అంటే బంగ్లాదేశ్కి అండ్ ఇండియాకి మధ్య ఉన్న బైలేటరల్ రిలేషన్షిప్స్ని స్ట్రెంథెన్ చేయడంలో ఇంకా కొత్తగా కొన్ని ఒప్పందాలు వచ్చాయంట. వాటిలో ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం. తీస్తా రివర్ ఒప్పందం ఒకటి ఉంది, అంటే తీస్తా నదికి సంబంధించింది. సో అది మనకి ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఓకే, ఒకసారి ఆ ఒప్పందాలు ఏంటో చూద్దాం. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వచ్చారు కదా మన కంట్రీకి. సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ షేక్ హసీనా కలిసి ఒప్పందాలు ఏం చేసుకున్నారో చూద్దాం. భారత్ బంగ్లాదేశ్ చిరకాల మైత్రిని పరిపుష్టం చేసుకునే రీతిలో ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తీస్తా నదీ జలాలను పరిరక్షించుకుని వినియోగించుకునేలా భారీ ప్రాజెక్ట్ నిర్మాణం సహా వేర్వేరు రంగాల్లో సహకారానికి అంగీకారం కుదిరింది. భారత్లో పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రధాని నరేంద్ర మోడీతో జరిపిన చర్చల్లో మొత్తం 10 ఒప్పందాలు ఖరారయ్యాయంట. ఓకేనా? ఇందులో తీస్తా నదీ జలాల నిమిత్తం త్వరలోని మన దేశం నుంచి బంగ్లాదేశ్కు సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపించడం అండ్ సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకు వెళ్లేలా చర్చని ప్రారంభించడం. సో ఇది చూడండి. సో ఇక్కడ అసలు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేషన్, కాస్ట్ ఎస్టిమేషన్ ఎంతో చూడండి. 8,350 crores, అంటే 8,350 కోట్ల రూపాయలతో తీస్తా నదీ జలాల ఒప్పందం కుదుర్చుకున్నాం. ఎవరితో? బంగ్లాదేశ్తో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కుదుర్చుకున్న ఒప్పందం అనమాట అది. ఓకేనా? అయితే ఈ తీస్తా రివర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అసలు ఇది ఇండియాలో ఏ స్టేట్స్లో ఫ్లో అవుతుంది అని అడుగుతారు. ఇండియాలో ఇది ఈస్టర్న్ హిమాలయాస్లో ఆరిజిన్ అవుతుంది. ఈస్టర్న్ హిమాలయాస్ నుంచి ఆరిజిన్ అయ్యి 2 states నుంచి ఫ్లో అవుతుంది. ఏ స్టేట్స్ అవి? సిక్కిం ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి. సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్. ఓకేనా? ఈ 2 states ద్వారా ఫ్లో అయ్యి ఇక్కడ నుంచి బంగ్లాదేశ్కి వెళ్తుంది అనమాట. బంగ్లాదేశ్. After flowing through the Bangladesh, it merges into Bay of Bengal. ఓకేనా? సో ఫైనల్గా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది తీస్తా నది అనేది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో ఏ స్టేట్స్ నుంచి తీస్తా రివర్ ఫ్లో అవుతుంది అని అడుగుతారు. సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఫ్లో అవుతుంది. తర్వాత బంగ్లాదేశ్కి వెళ్తుంది, అక్కడ నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మెడికల్ వీసా ప్రారంభిస్తాం. అంటే ఈ ఒప్పందాల్లో భాగంగా ఇంకో ఒప్పందం ఏంటి అంటే మెడికల్ వీసా. ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి మెడికల్ టూరిజం కోసం వస్తారో, అంటే నథింగ్ బట్ ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తారో వాళ్ళకి ఈ మెడికల్ వీసాని స్టార్ట్ చేస్తారని చెప్పారు. చూద్దాం ఒకసారి. వైద్య చికిత్స కోసం మన దేశానికి వచ్చే బంగ్లాదేశ్ వాసుల కోసం ఈ మెడికల్ వీసా ఇవ్వడంతో పాటు రంగపూర్లో సహాయ హై కమిషన్ కార్యాలయాన్ని తెరవాలని నిర్ణయించినట్లు వివరించారు. అండ్ 1996 నాటి గంగా జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు చర్చలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఓకేనా? సో గంగా జలాల ఒప్పందాన్ని కూడా పునరుద్ధరించేలా ఒక ఒప్పందం చేసుకున్నారంట. మెయిన్గా తీస్తా రివర్ గురించి చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, చరిత్రలో తొలిసారిగా గుప్త్ పర్వతం అధిరోహించాం. ఇక్కడ ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం పేరేంటి అంటే గుప్త్. ఓకేనా? ఈ గుప్త్ పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరు క్లైమ్ చేయలేకపోయారు, మౌంటైనీర్స్ ఎవరు కూడా. సో ఫస్ట్ టైం సమ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ మౌంటైనీర్స్, ఒక బృందం కలిసి ఈ పర్వతాన్ని అధిరోహించారంట. ఫస్ట్ టైం కాబట్టి ఇంపార్టెంట్. సో ఎవరో చూద్దాం. హిమాలయాల్లో ఇప్పటి వరకు ఎవరు అధిరోహించని గుప్త్ పర్వతంపై 9 మందితో కూడిన తమ బృందం కాలు మోపిందని కోల్కతాకు చెందిన సోనార్పూర్ ఆరోహి పర్వతారోహకుల క్లబ్ ప్రకటించింది. ఏంటది? సోనార్పూర్ ఆరోహి మౌంటైనీర్స్ క్లబ్. ఓకే, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ బిట్స్ వస్తాయి ఇట్లాంటి సూపర్లేటివ్ ఇష్యూస్. సో హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ జిల్లా పిర్పాంజల్ పర్వత సానువుల్లో ఈ పర్వత రాజం 5,988 మీటర్ల ఎత్తున ఉంది. ఎంత హైట్లో ఉందంట? 5,988 మీటర్స్ హైట్లో ఉంది. అండ్ ఫస్ట్ టైం క్లైమ్ చేసిన మౌంటైనీర్స్ క్లబ్ యొక్క పేరేంటి అంటే సోనార్పూర్ ఆరోహి. ఓకే, ఎక్కడికి సంబంధించింది అది? కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఒక మౌంటైనీర్ క్లబ్కి సంబంధించి ఒక గ్రూప్ ఫస్ట్ టైం గుప్త పర్వతాన్ని అధిరోహించారు. ఇది కాన్సెప్ట్.
నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక మీటింగ్ జరిగిందనమాట. ఆ మీటింగ్ దేనికి సంబంధించింది అండ్ అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న మినిస్ట్రీస్ ఏంటో చూడండి సరిపోతుంది. సో ద మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ కండక్టెడ్ ద సెకండ్ నేషనల్ వెబినార్ టుడే. ఓకేనా, ఏ మినిస్ట్రీస్ అంట, ఒకటి రూరల్ డెవలప్మెంట్, ఒకటి విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇంకొకటి పంచాయతీరాజ్. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వెబినార్ పెట్టుకున్నారు. దేనికి సంబంధించింది అది? న్యూ లాస్ ఉన్నాయి కదా ఇండియాలో, కొత్తగా వచ్చిన చట్టాలు వచ్చాయి కదా. సో ఈ చట్టాలకి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేసేలాగా ఒక ఒప్పందం అనమాట. అయితే అసలు పాత లాస్ ఏంటి, కొత్త లాస్ ఏంటి, పేర్లు చూడండి ఒకసారి. భారతీయ సాక్ష్య అధినియం BSA. ఓకేనా, అయితే పాత లాస్ ఏంటి, కొత్త లాస్ ఏంటి అసలు ఒకసారి చూద్దాం. దిస్ ఈవెంట్ ఫోకస్డ్ ఆన్ ద రీసెంట్లీ ఎనాక్టెడ్ క్రిమినల్ లాస్, భారతీయ న్యాయ సంహిత. ఓకేనా, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే IPC, ఇండియన్ పీనల్ కోడ్ 1860. ఓకే, నెక్స్ట్ భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC 1973. నెక్స్ట్ భారతీయ సాక్ష్య అధినియం, సాక్ష్యం అంటే ఎవిడెన్స్ కదా. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1897. సో వీటికి సంబంధించిన ఇవి యాక్చువల్లీ ఏంటంటే IPC 1860 కానీ, CRPC 1973 కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడు కూడా బ్రిటిష్ కాలం నాటి చట్టాలన్నమాట, క్రిమినల్ లాస్. వీటిని ఎనాక్ట్ చేస్తూ కొత్త లాస్ వచ్చాయి కదా మనకి ఇండియన్ ముద్ర పడేలాగా, ఆ లాస్కి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ఒక సమ్మిట్ జరిగింది. ఎవరికి మధ్యలో జరిగింది? ఈ లాస్ ఏంటి, పాత లాస్ ఏంటి, వాటి ఇయర్స్ ఏంటో ఒకసారి చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్, ప్రతిపక్ష నేతగా రాహుల్ అంటే ఇప్పటి వరకు అపోజిషన్ పార్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18th లోక్సభ ఫామ్ అయింది కదా ఇప్పుడు మనకి. సో ఈ 18th లోక్సభలో మేజర్ అపోజిషన్ పార్టీ లీడర్గా ఎవరు ఎన్నికయ్యారంట? రాహుల్ గాంధీ గారిని ఎలక్ట్ చేశారు. ఓకే, ఒకసారి ఆ స్క్రిప్ట్ చూద్దాం. రాహుల్ గాంధీ ఇప్పటిదాకా 5 సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం రాయ్బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. వయనాడ్లోనూ గెలిచినా దానిని వదులుకున్నారు. ఏ కాన్స్టిట్యువెన్సీ నుంచి వచ్చారంటే ఇప్పుడు రాయ్బరేలీ కాన్స్టిట్యువెన్సీ నుంచి ఈయన ఎన్నికయ్యారనమాట ఎంపీగా. కాంగ్రెస్ కు 10 ఏళ్ల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. 2014-2019లో మొత్తం సీట్లలో 10% దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం రాలేదు. అంటే ఇక్కడి కాన్సెప్ట్ లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, ఏ పార్టీ అయినా మేజర్ అపోజిషన్ పార్టీ స్టేటస్ రావాలి అంటే దానికి మొత్తం ఉన్న సీట్లలో అట్లీస్ట్ 10%, ఎంత 10% సీట్స్ అనేవి రావాలన్నమాట. ఓకేనా, సో 2014లో చూసినా 2019లో చూసినా మొత్తంలో 10% కూడా రాకపోవడంతో మేజర్ అపోజిషన్ పార్టీ హోదా అనేది కాంగ్రెస్కి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు చూసుకుంటే 240 సీట్స్ వచ్చాయి కదా ఇండియా కూటమికి. సో ఇప్పుడు మేజర్ అపోజిషన్ పార్టీ స్టేటస్ అనేది వీళ్ళకు ఉందన్నమాట. అండ్ ఈ యొక్క పాలసీ ఏదైతే ఉందో ఇది ఒక చట్టం ద్వారా వచ్చిందనమాట. సో ఇట్ ఈస్ ద స్టాట్యూటరీ పాలసీ. అదేంటో చూద్దాం మనం. 1969 వరకు ప్రతిపక్ష నేతకు ఎలాంటి గుర్తింపు, హోదా, ప్రత్యేక అధికారాలు ఉండేవి కావు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత జీతభత్యాల చట్టం, ఈ చట్టం గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్ష నేత జీతభత్యాల చట్టం 1977, అపోజిషన్ లీడర్స్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ 1977 ద్వారా ప్రత్యేక గుర్తింపునివ్వడం మొదలుపెట్టారు. ఏం యాక్ట్ అంటే అది? అపోజిషన్ లీడర్స్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ 1977. ఓకేనా, ఈ చట్టం ద్వారా ఈ యొక్క పాలసీ అనేది ఉంది. ఏంటది? 10% రావాలి మేజర్ అపోజిషన్ లీడర్ హోదా రావాలి అంటే. ఓకేనా, సో 1989 డిసెంబర్ 18 నుంచి 1990 డిసెంబర్ వరకు రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. దీంతో ప్రతిపక్ష నేతలుగా పనిచేసిన ప్రత్యేక రికార్డు రాహుల్ గాంధీతో పాటు ఆయన తండ్రి, తల్లికి దక్కినట్టు అయింది. అండ్ 7-8 లోక్సభలతో పాటు 16-17 లోక్సభల్లో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతలు ఎవరూ లేరు. ఇప్పుడు 18వ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ వ్యవహరించనున్నారు. ఓకేనా, ఎన్నో లోక్సభలో అంటే 18th లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ వ్యవహరించనున్నారు. ఓకే, సో ఇది చూడండి, జస్ట్ ఈ యొక్క చట్టం చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రెమినిసెన్స్ ఆఫ్ ఎ కల్చరల్ హెరిటేజ్. ఇదేంటి అంటే మనకి హిస్టరీకి సంబంధించిన ఒక అప్డేట్ అనమాట. ఏంటి అది? ఒక విష్ణుమూర్తి యొక్క విగ్రహం అనేది ఎక్స్కవేషన్స్ లో దొరకడం జరిగింది. సో అది ఎక్కడ దొరికిందో చూద్దాం. మహారాష్ట్ర. ఓకే,
మహారాష్ట్రలో దొరికిందనమాట విష్ణుమూర్తికి సంబంధించిన ఒక ఐడల్. ఆ ఐడల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూడండి ఎలా ఉంది అని. ద 11th century విష్ణు ఐడల్ అన్అర్థడ్ ఇన్ సిందిఖేడ్ రాజా. సిందిఖేడ్ రాజా అంటే ఇదొక టౌన్, ఓకేనా. ఈ టౌన్ ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో ఉంది. ఆ టౌన్లో దొరికిందనమాట. అండ్ డిపిక్ట్స్ లార్డ్ విష్ణు రిక్లైనింగ్ ఆన్ శేషనాగా విత్ లక్ష్మీ బై హిస్ సైడ్. శేషనాగా మీద పవలించి ఉన్న విష్ణుమూర్తి యొక్క విగ్రహం విత్ లక్ష్మీదేవి అనమాట. ఈ యొక్క విగ్రహం అనేది ఎక్కడ దొరికిందంట, మహారాష్ట్రలో ఉన్న సిందిఖేడ్ రాజా అనే టౌన్లో దొరికింది. దాని స్పెసిఫికేషన్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మేడ్ ఫ్రమ్ స్కిస్ట్ స్టోన్, ద స్కల్ప్చర్ షోకాసెస్ ద సముద్ర మంథన సీన్ అండ్ ద 10 అవతార్స్ ఆఫ్ విష్ణు. దశావతారాలు అని చెప్తారు కదా, ఈ దశావతారాలు అన్నీ కూడా ఈ ఐడల్లో డిపిక్ట్ చేయబడి ఉన్నాయి, ఓకేనా. అండ్ claimed by the Jadavrao family for its connection to their lineage, the idol's final resting place is yet to be decided. జస్ట్ గుర్తుపెట్టుకోండి, విష్ణుమూర్తికి సంబంధించిన సముద్ర మంతన సీన్ని డిపిక్ట్ చేసే దశావతారాలు ఉన్న ఒక ఐడల్ ఎక్కడ దొరికింది అని అడుగుతారు. ఎక్కడ, సిందిఖేడ్ రాజా యొక్క టౌన్లో, అది కూడా ఎస్పెషల్లీ మహారాష్ట్ర స్టేట్లో దొరికింది. నెక్స్ట్, అయోధ్యలో రూపాయలు 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్. మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ అనేది ఒకటి కట్టబోతున్నారంట. ఎక్కడది, అయోధ్యలో కట్టబోతున్నారు. సో ఇలాంటివి మనకి డైరెక్ట్ బిట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే రీసెంట్లీ మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ వాజ్ అప్రూవ్డ్ ఇన్ విచ్ స్టేట్ అని అడగొచ్చు. అయోధ్య కాబట్టి ఉత్తరప్రదేశ్లో అప్రూవ్ చేశారన్నట్టు, ఓకేనా. చూద్దాం అది. అయోధ్యలో 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్, ఎవరు, టాటా సన్స్ గ్రూప్ చేసిన ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మంగళవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదించారు. అనంతరం సంబంధిత వివరాలను పర్యావరణ శాఖ మంత్రి జైవీర్ సింగ్ వెల్లడించారు. మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ కోసం ఒక నామమాత్రపు అద్దె ప్రాతిపదికన టూరిజం శాఖకు సంబంధించిన స్థలాన్ని 90 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వనున్నారు. ఎంత, 90 ఏళ్ల పాటు లీజుకి ఇస్తున్నారంట. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే CSR అని పిలుస్తాం మనం. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా టాటా సన్స్ ప్రతినిధులు ఈ ప్రతిపాదన కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏ గ్రూప్, టాటా సన్స్ గ్రూప్ అయోధ్యలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ ని నిర్మించబోతున్నారు. ఎక్కడుంది, ఉత్తరప్రదేశ్, అయోధ్య. అండ్ పోక్సో కేసెస్ కెనాట్ బి క్వాష్డ్ సైటింగ్ సెటిల్మెంట్ సేస్ కేరళ హైకోర్ట్. ఇది దేనికి సంబంధించింది అంటే, ఒకటి పోక్సో చట్టం అండ్ ఇంకొకటి SC/ST అట్రాసిటీస్ యాక్ట్. ఈ రెండు చట్టాలు ఏవైతే ఉంటాయో ఇవి మార్జినలైజ్ సెక్షన్స్ కోసం తీసుకురాబడిన చట్టాలు కదా. సో ఇంత వల్నరబుల్ సెక్షన్స్, ఇంత వల్నరబుల్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిల్లో కూడా సెటిల్మెంట్స్ ద్వారా క్లియర్ చేసేయకూడదు అని చెప్పేసి కేరళ హైకోర్టు అనేది జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే కొన్ని చోట్ల కేసెస్ ఫైల్ చేసినప్పటికీ కూడా ఊర్లో జరిగే సెటిల్మెంట్స్ ద్వారా కొన్ని పరిష్కరించేస్తున్నారంట. అలా చేయడం వల్ల అసలైన జస్టిస్ జరగకుండా పోతుంది, ఓకేనా. సో అసలు ఇక్కడ మనకి ఈ రైజ్ అయిన పోక్సో చట్టం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇయర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. The Kerala High Court has held that cases relating to sexual assault against a minor and cases registered under the Protection of Children from Sexual Offences Act, POCSO, full form అన్నమాట. అది POCSO అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్. ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2012, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. అండ్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఆఫ్ 1989, SC/ST అట్రాసిటీస్ యాక్ట్, 1989, ఓకే. రెండు చట్టాలు మనకు న్యూస్లోకి వచ్చాయి రోజు. కెనాట్ బి క్వాషెడ్ మియర్లీ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ సెటిల్మెంట్, ఓకే. అంటే ఇది చూడండి, అంటే సెటిల్మెంట్ చేసి ఇలాంటి చట్టాలకు సంబంధించి జస్టిస్ అనేది సరిగ్గా జరగకుండా చేయకూడదు. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కోర్టులోనే తేల్చుకోవాలి ఈ రెండు చట్టాలకి సంబంధించి అని ఒక ఆర్టికల్ కవర్ అయింది. చట్టాలు ఏంటో చూసుకోండి, ఇయర్స్ ఏంటో చూసుకోండి. ఈ యొక్క పోక్సో చట్టం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద జరిగే లైంగిక వేధింపులు ఉంటాయి కదా, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు కదా. సో ఇలాంటి వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే చిన్నపిల్లల మీద జరిగే సెక్షువల్ అఫెన్సెస్ని డీల్ చేసే విధంగా వాళ్ళకి స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇచ్చే విధంగా తీసుకొచ్చిన ఒక స్ట్రిక్ట్ చట్టం ఏంటి అంటే పోక్సో యాక్ట్ 2012 అని చెప్తాం. అండ్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అంటే మనకు తెలుసు కదా, ఈ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క డిగ్నిటీని కాపాడే విధంగా పనిష్మెంట్స్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే ఒక చట్టం SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989, ఓకే. నెక్స్ట్ వన్, కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా టు హోల్డ్ వర్చువల్ మీట్ ఆఫ్ ఫార్మర్స్ టుడే. జస్ట్ ఇదేంటి అంటే
కాఫీ బోర్డ్కి సంబంధించి ఫార్మర్స్ ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నారంట. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే కాఫీ బోర్డ్. ఏంటి? కాఫీ బోర్డ్. ఇది మనకి డైరెక్ట్గా వస్తాయి ఒక్కొక్కసారి బిట్స్. కాఫీ బోర్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, టీ బోర్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, అట్లా. అంటే ఇండియాలో ఉన్న కొన్ని మేజర్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి సంబంధించిన బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. వాటికి సంబంధించి మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు కాఫీ బోర్డ్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? బెంగళూరు, అంటే కర్ణాటక. మనకు తెలుసు కదా కర్ణాటక కాఫీ ఫేమస్. సో బెంగళూరులో కాఫీ బోర్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఈ కాఫీ బోర్డ్ ఏ చట్టం ద్వారా ఫామ్ అయింది అని అడుగుతారు. బికాస్ ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బోర్డ్. ఓకేనా? ద కాఫీ బోర్డ్ ఈజ్ ఎ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద సెక్షన్ 4 ఆఫ్ కాఫీ యాక్ట్ 1942. అర్థమైందా? కాఫీ యాక్ట్ 1942లోని సెక్షన్ 4 ఆధారంగా కాఫీ బోర్డ్ని బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, హెడ్ క్వార్టర్స్ అండ్ యాక్ట్ అనమాట. అండ్ ఈ బోర్డ్ అనేది దేని కింద వర్క్ చేస్తుంది, ఏ మినిస్ట్రీ అని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనుకుంటాం, కానీ కాదు. ఇది దేని కింద వర్క్ చేస్తుందంట? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ లింక్ చేసుకోండి, టీ బోర్డ్. టీ బోర్డ్ వచ్చేసి మనకి కోల్కతాలో ఉంది హెడ్ క్వార్టర్స్, కోల్కతా. ఓకేనా? అండ్ రబ్బర్ బోర్డ్ కేరళ, కొట్టాయం. ఓకే, సో ఇట్లా కొన్ని బోర్డ్స్ ఉన్నాయి. టొబాకో బోర్డ్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరులో టొబాకో బోర్డు ఉంటుంది. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వన్, సైంటిస్ట్ సర్చ్ ఫర్ అ ఫీమేల్ పార్ట్నర్ ఫర్ వరల్డ్స్ లోన్లీయెస్ట్ ప్లాంట్. మీకు ఇక్కడ అడిగితే డైరెక్ట్గా అడిగే బిట్ అనమాట ఇది. వరల్డ్స్ లోన్లీయెస్ట్ ప్లాంట్ ఏది అని చెప్పేసి అడగొచ్చు. ఆ పేరు గుర్తుపెట్టుకోండి, ఎన్సెఫాలిటస్ వుడీ. ఓకే, ఎన్సెఫాలిటస్ వుడీ అనేది వరల్డ్స్ లోన్లీయెస్ట్ ప్లాంట్. ఎందుకు ఇట్లా అన్నారు అంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఫీమేల్ ప్లాంట్ అనేది ఐడెంటిఫై చేయలేకపోయారు. అంటే ఓన్లీ మేల్ ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఆ ప్లాంట్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఎన్సెఫాలిటస్ వుడీ, ఈ వుడీ ఏ ప్లాంట్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఎక్కడ నుంచి? దీని యొక్క నేటివ్ సౌత్ ఆఫ్రికా. ఈ వుడీ ఈజ్ అ మెంబర్ ఆఫ్ సైకాడ్ ఫ్యామిలీ. Cycad family, heavy plants with thick trunks and large stiff leaves that form a majestic crown. These resilient survivors have outlasted dinosaurs and multiple mass extinctions. Once widespread, they are today one of the most threatened species on the planet. అంటే threatened అంటే ఏంటి? ఇప్పుడు అది భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాయి, అంటే ఎక్స్టింక్ట్ అయిపోయే సిచ్యువేషన్లోకి వచ్చేసాయి ప్లానెట్ మీద అని ఒక ఆర్టికల్ కవర్ అయింది. ఈ ప్లాంట్ ఏంటి, అది ఏ ఫ్యామిలీకి సంబంధించింది, అది ఎక్కడ నేటివ్ అనేది చూసుకోండి. సౌత్ ఆఫ్రికా నేటివ్ అనమాట. సో ఒకసారి ప్లాంట్ చూడండి, కొంచెం థిక్ లీవ్స్తో ఒక క్రౌన్ లాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ద వరల్డ్స్ లోన్లీయెస్ట్ ప్లాంట్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ 2024. అంటే మాదక ద్రవ్యాలు ఉంటాయి కదా, డ్రగ్స్ అంటాము. ఒక డ్రగ్కి ఒక మెడిసిన్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి మెడిసిన్ కూడా డ్రగ్గే కదా. అంటే ఇప్పుడు అంటే మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారంటే అక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఆ క్వాంటిటీ చూడాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకునే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో నార్మల్ థెరపెటిక్ పర్పస్ కోసం అవి కూడా టైప్ ఆఫ్ డ్రగ్సే, కానీ ఏంటి అంటే డోసేజ్ అనమాట. డోసేజ్ని బట్టి అది ఎడిక్టబులా నాన్ ఎడిక్టబులా అనేది చూస్తారు. అంటే డ్రగ్స్ అనేవి ఏంటి అంటే ఎక్కువగా తీసేసుకుంటుంటారు కదా, లైక్ ఈ ఎనాల్జెసిక్స్, సెడేటివ్స్ ఏవైతే ఉంటాయో, సెడేటివ్స్, ఎనాల్జెసిక్స్ అంటే నథింగ్ బట్ ఈ మార్ఫైన్, హెరైన్ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో తీసేసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి ఒక రకమైన డ్రౌజీ ఫీలింగ్ వచ్చి యుఫోరియా సెన్సేషన్ వస్తుందన్నమాట. యుఫోరియా అనేది ఇంపార్టెంట్ మనకి డ్రగ్స్ దగ్గరకు వచ్చినప్పుడు. అంటే ఒక హ్యాపీనెస్ ఫీలింగ్, యుఫోరియా అంటారు టెక్నికల్ టర్మ్స్లో. యుఫోరియా అంటే ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుందన్నమాట డ్రగ్స్ తీసుకున్నప్పుడు. సో ఇలా యుఫోరియా సెన్సేషన్ రావడం వల్ల, డ్రౌజీ ఫీలింగ్ రావడం వల్ల దానికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇలా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీని, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని అన్నిటినీ మర్చిపోయి ఒక ట్రాన్స్లో బ్రతికేస్తుంటారనమాట. ఓకేనా? దానివల్ల అందరికీ నష్టమే కదా. సో ఇట్లా డ్రగ్ ఎడిక్షన్ అంటే డ్రగ్ ఎడిక్షన్ నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా, రీహాబిలిటేషన్ చేసే విధంగా ఒక రోజుని మనం అవేర్నెస్ కోసం జరుపుకుంటూ ఉంటాం అనమాట. అదే ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. ట్రాఫికింగ్ అంటే
ఈ డ్రగ్స్ని తరలిస్తూ ఉంటారు కదా, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి. సో ఆ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ని కర్బ్ చేసే విధంగా అండ్ డ్రగ్ యొక్క అబ్యూస్ని తగ్గించే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ఒక రోజుని జరుపుకుంటున్నాం. ఆ రోజు ఏంటి అంటే 26th జూన్ ఈ రోజు. ఓకే, 26 జూన్ అనేది అగేన్స్ట్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అండ్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ డే అనమాట. సో ఈ ఇయర్ థీమ్ ఏంటో చూడండి. ద థీమ్ ఫర్ వరల్డ్ డ్రగ్ డే 2024 ఈజ్ ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. ఓకే, డైరెక్ట్గా అడుగుతారు ఇలాంటివి. ఎవిడెన్స్ ఈజ్ క్లియర్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ అనమాట. ట్రాన్స్లేట్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ this important day was established by the United Nations in 1987 to raise awareness about the dangers of drug abuse and to encourage cooperation in creating a world free from this problem. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు ఇది? 1987 నుంచి యునైటెడ్ నేషన్స్ యొక్క సంకల్పంతో సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి. ఓకేనా? సో అండ్ ఇండియాలో ఈ డ్రగ్ అడిక్షన్కి సంబంధించి ఏవైనా వెల్ఫేర్ పాలసీస్ ఉన్నాయా అంటే నషా ముక్త్ భారత్ అభియాన్, NMBA అంటారు. ఓకేనా? సో అదేం చూద్దాం. ద మినిస్ట్రీ హ్యాస్ ఇనిషియేటెడ్ అంబిషియస్ నషా ముక్త్ భారత్ అభియాన్ అండ్ కరెంట్లీ ఆపరేషనల్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద కంట్రీ with an aim to create awareness about ill effects of substance abuse among the youth. ఓకే, నషా ముక్త భారత్ అభియాన్ దేనికి సంబంధించింది అంటే డ్రగ్ అడిక్షన్ నుంచి యూత్ని బయటకు తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చిన ఒక గవర్నమెంట్ వెల్ఫేర్ పాలసీ. ఓకే, సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 26th జూన్. అండ్ థీమ్ చూడండి, సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ ఈజ్ అ బిగ్ ప్లేయర్ ఇన్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ మార్కెట్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ కంప్రెస్డ్ బయోగ్యాస్. ఇది ఒక సూపర్లేటివ్ ఇష్యూస్ రాగా, అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో, ఓకే, అందులో టాప్లో ఉన్న స్టేట్ ఏది అని అడుగుతారు డైరెక్ట్గా. ఏ స్టేట్ అంట? ప్రెసెంట్ డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో CBG అనేది ఎక్కువ క్వాంటిటీలో మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది. చూద్దాం అది. ద సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ CSE released an important report that showed Uttar Pradesh could create 24% of India's CBG. ఇండియాలో ఉన్న CBG క్వాంటిటీ మొత్తంలోనూ 24% ఉత్తరప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేయబోతుంది అని ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఎవరిచ్చారంట? CSE. ఓకేనా? CSE, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్. So this was revealed at a symposium in Muzaffarnagar put together by CSE and Uttar Pradesh New and Renewable Energy Development Agency. ఎందుకు అంటే ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు అండ్ CSE వాళ్ళు కలిసి ఇచ్చిన రిపోర్ట్ అనమాట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, కంప్రెస్డ్ బయోగ్యాస్ సంబంధించి టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ క్రెడిట్స్ ఉన్న స్టేట్ ఏది అని అడుగుతారు. ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్, ఇండియాస్ ఎక్స్టర్నల్ డెట్ రైజెస్ 39.7 billion USD to 663.8 billion, దట్ ఈస్ RBI డేటా. అంటే ఎక్స్టర్నల్ డెట్ ఇది ఒక రిపోర్ట్ అనమాట. RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక రిపోర్ట్. సో RBIకి సంబంధించిన రిపోర్ట్స్ కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎక్స్టర్నల్ డెట్ అంటే ఏంటి? బయట నుంచి అంటే ఫారెన్ నేషన్స్ నుంచి కానీ లేదా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న అప్పు. అది ఎంత ఉంది అంటే ఎట్ ప్రెసెంట్ 663.8 billion USDకి చేరిందంట. ఓకేనా? ఎవరిచ్చారు ఈ డేటా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయింది? RBI యాక్ట్ 1934, అకార్డింగ్ టు విచ్ 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. అండ్ కమిటీ అడుగుతారు హిల్టన్ యంగ్ కమిషన్. హిల్టన్ యంగ్ కమిషన్. ఓకే, so India's external debt at the end of March 2024 was at 663.8 billion, an increase of 39.7 billion USD from its level at end March 2023. అంటే 2023 లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎంత పెరిగిందంట? 39.7 బిలియన్ USD పెరిగి ఇప్పుడు ఎంతకు రీచ్ అయింది అంటే 663.8 బిలియన్ USDకి రీచ్ అయింది. జస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. డైరెక్ట్గా ఇండియా యొక్క ఎట్ ప్రెసెంట్ ఎక్స్టర్నల్ డెట్ ఎంత అని అడుగుతారు. అండ్ ఇట్లాంటి వాటిల్లో మనం అన్ని ఒక్కొక్కటి లింక్ చేసుకుంటూ చూసుకోవాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత? రీసెంట్గా చూసాం కదా మనం, ఎంత? 651 బిలియన్ USD. ఓకే, ఇదేంటి? ఫారెక్స్ రిజర్వ్స్. ఫారెక్స్ అంటే విదేశీ మారక నిల్వలు అని చెప్తాం కదా, అది 651 బిలియన్ USD ఉంది. ఇప్పుడు ఎక్స్టర్నల్ డెట్ ఎంత ఉంది? 663.8 బిలియన్ USD ఉంది ప్రెసెంట్ RBI డేటా ప్రకారం. నెక్స్ట్ వన్, IIT హైదరాబాద్
సింప్లీ ఫోర్స్ ఇన్స్టాల్ ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ బ్రిడ్జ్. ఇండియాలోనే మొట్టమొదటి 3 డైమెన్షనల్ ప్రింటెడ్ బ్రిడ్జ్ని సింథసైజ్ చేసింది ఏ ఐఐటి అని అడుగుతారు. ఇది మనకి ఒకటి ఐఐటీస్ ఇష్యూస్ కిందకు వస్తుంది అండ్ ఇంకొకటి సూపర్లేటివ్స్ ఇష్యూస్ కింద కూడా వస్తుంది. కాబట్టి ఫోకస్ చేయండి. ఏ ఐఐటి అంట? ఐఐటి హైదరాబాద్ వాళ్ళు అండ్ సింప్లీ ఫోర్స్ అనే ఒక సంస్థ కలిసి ఇండియాలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ బ్రిడ్జ్ని సింథసైజ్ చేశారంట. ఎక్కడ అనేది చూద్దాం. The Indian Institute of Technology Hyderabad and Simply Force Creations have collaborated to install India's first pedestrian bridge using indigenous 3D printing technology. The concept and design were developed and assessed by KVL Subramaniam and his research team at the Department of Civil Engineering. ఎవరు ఇక్కడ ఉంది? డిజైన్ చేసింది KVL Subramaniam. ఓకే, నెక్స్ట్. In a breakthrough that could have widespread applications in defense, communications and scientific imaging, researchers at the IISc have fabricated novel device to convert infrared light to visible light. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి రేడియేషన్స్లో చూసుకుంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి కంటికి కనిపించవు అనమాట. ఓకేనా? అంటే మనకి విజిబుల్ కాదు. ఎందుకు? వాటి యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ వల్ల. ఓకేనా? సో ఇప్పుడు ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు. ఎవరు అంటే ఐఐఎస్సి బెంగళూరు. ఐఐఎస్సి బెంగళూరుకి సంబంధించిన సైంటిస్ట్ తీసుకొచ్చిన టెక్నాలజీ ఏంటి అంటే ఇన్ఫ్రారెడ్ యొక్క రేస్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా నేకెడ్గా అంటే మనకి కనిపించే విధంగా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ కూడా మనకి కనిపించే విధంగా ఒక టెక్నాలజీ తీసుకొచ్చారంట. ఆ టెక్నాలజీ పేరేంటి అని చూడండి. ద ఐఐఎస్సి టీమ్ హ్యాస్ డిజైన్డ్ వాట్ దే కాల్ అ నాన్ లీనియర్ ఆప్టికల్ మిర్రర్ స్టాక్. ఏంటది? ఆప్టికల్ మిర్రర్ స్టాక్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఓకే, సో ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన కెమికల్ ఏంటో చూడండి. గ్యాలియం సెలినైడ్. ఓకే, గ్యాలియం సెలినైడ్ యూజ్ చేసి ఒక ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ కూడా కంటికి కనిపించే విధంగా తీసుకొచ్చిన సైంటిస్టులు ఎవరు అని అడుగుతారు. ఐఐఎస్సి బెంగళూరుకి సంబంధించిన రీసెర్చర్స్ అనమాట. ఈ యొక్క ఐఐటీస్ ఒకటి, ఐఐఎస్సి ఒకటి, ఇలాంటి ఇన్నోవేషన్స్ అన్ని ఆ యొక్క పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఏంటి, అది దేనికి సంబంధించిన ఇన్నోవేషన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ బిట్స్ అడగొచ్చు, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడగొచ్చు. నెక్స్ట్, ఇండియా టు మ్యాండేట్ USB-C కామన్ ఛార్జర్ రూల్ ఫ్రమ్ జూన్ 2025. ఇదేంటి అంటే మనకి C టైప్ ఛార్జర్స్ ఉంటాయి కదా, మొబైల్ ఫోన్ ఛార్జర్స్. సో ఈ మొబైల్ ఫోన్ ఛార్జర్స్కి సంబంధించిన ఒక కొత్త పాలసీ వచ్చిందనమాట. అదేంటి అంటే ఇండియాలో ఇక మీదట జూన్ నుంచి ఎలా ఉంటుంది అంటే అన్ని మొబైల్స్కి కూడా ఒకే టైప్ ఆఫ్ ఛార్జర్ని తీసుకురావాలి అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు. అండ్ ల్యాప్టాప్స్కి కూడా బై 2026 కల్లా సేమ్ ఇదే రూల్ అప్లై చేసే విధంగా కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చారనమాట. ఓకే, ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ జూన్ 2025. Okay, 2025, all new smartphones and tablets sold in India will be required to have a standard USB-C or Type-C charging port, according to Mint, citing 3 anonymous sources. This move is aimed at enabling the use of a single charger and cable to power multiple devices. The same rule will be extended to laptops from the end of 2026, but will not apply to basic phones and wearables for now. అంటే ఎందుకంటే ఇలా చేసింది అంటే ల్యాప్టాప్స్కి, మొబైల్ ఫోన్స్కి అన్నిటికీ ఒకే విధమైన ఛార్జర్ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక 4 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి అనుకుందాం. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అంటే మొత్తం 6 టైప్ ఆఫ్ ఛార్జర్స్ ఉంటాయి కదా. ఇలా 6 టైప్స్ ఆఫ్ ఛార్జర్స్ ఉండడం వల్ల ఈ వేస్ట్ అనేది పెరిగిపోతుంది అనమాట కంట్రీలో. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటారు కదా. ఎలక్ట్రానిక్ వేస్ట్ పెరిగిపోవడం వల్ల మనకి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి కదా. సో ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ని తగ్గించే ఉద్దేశంతో ఇలాంటి ఒక నావెల్ పాలసీని తీసుకొచ్చారు. ఓకే, ఇది మనం యాంటీ పొల్యూషన్ మెజర్స్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి సరిపోతుంది. జస్ట్ ఈ వేస్ట్ని తగ్గించడానికి తీసుకొచ్చిన కొత్త పాలసీ అనమాట. నెక్స్ట్, కీ డెసిషన్స్ బై ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఫామ్ అయింది కదా, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కదా. ఎన్డీఏ అలియన్స్తో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అండ్ బీజేపీ కలిపి ఎన్డీఏ అలియన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో కదా. ఇలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ పెట్టి కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ని ఆమోదించారనమాట. అవేంటో చూద్దాం ఒకసారి. 16,347 పోస్ట్ టు బి ఫిల్ త్రూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కదా టీచర్స్ ఫైలింగ్ కోసం. అండ్ రిపీల్ ఆఫ్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022లో వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తున్నారు ఇప్పుడు. మేజర్గా వైఎస్ఆర్సీపీ పడిపోవడానికి మేజర్ కారణం కూడా ఈ యాక్ట్ అనమాట. అదేంటో ఒకసారి చూడండి సరిపోతుంది. Cabinet has approved renaming the
సోషల్ పెన్షన్ స్కీమ్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక టు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా. ఏంటిది? ఇంతకు ముందున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుకని పేరు మార్చారు. ఎలా మార్చారు? ఎన్టీఆర్ పెన్షన్ భరోసాగా మార్చారు. అండ్ 3000 ఉన్న పెన్షన్ ని 4000కి ఇంక్రీజ్ చేశారనమాట స్కీమ్. అండ్ ఇంక్రీజింగ్ పెన్షన్స్ టు 4000 from 3000. Okay, and next one, as per another decision of the cabinet, the government will conduct a skill census. Okay, skill census ఒకటి కండక్ట్ చేయబోతున్నారు. ఇది ఇంకో రిజల్యూషన్ అనమాట, స్కిల్ సెన్సస్. అండ్ ఇంకొకటి ఏంటంటే రెస్టోరింగ్ ద నేమ్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. అంటే ఇంతకు ముందు వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉండేది కదా, యాక్చువల్లీ అది ఇంతకు ముందు ఎన్టీఆర్ యూనివర్సిటీయే కదా. సో ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాని యొక్క నేమ్ని రిస్టోర్ చేసుకున్నారు అనమాట. అంటే ఎట్లా? ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కింద మార్చేస్తున్నారు. ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యాబినెట్ డెసిషన్స్ టేకెన్ ఇన్ ఏపీ గవర్నమెంట్. నెక్స్ట్ వన్, లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక. సో లోక్సభకు సంబంధించి స్పీకర్గా ఎన్నికయ్యారు ఎవరు? ఓం బిర్లా. ఇంతకు ముందు కూడా ఈయనే కదా, 17th లోక్సభలో కూడా స్పీకర్ ఓం బిర్లానే ఉన్నారు. సో మళ్ళీ ఆయనే ఎన్నికయ్యారు. చూద్దాం ఒకసారి. లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. అంతకుముందు స్పీకర్గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరపున కె సురేష్ పేరును ప్రతిపాదించారు. అనంతరం ప్రోటెం స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఓకే, ఇది లోక్సభ స్పీకర్కి సంబంధించి అపాయింట్మెంట్ అనమాట. ఇది లింక్ చేసుకోండి, ఆర్టికల్ 93 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. నెక్స్ట్, ముగిసిన వార్నర్ కెరీర్. ఇక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక ప్లేయర్ రిటైర్మెంట్తో న్యూస్లోకి వచ్చారు. ఆయన ఎవరో చూద్దాం. 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు డేవిడ్ వార్నర్ వీడ్కోలు పలికారు. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ ఎవరు? డేవిడ్ వార్నర్ ఇప్పుడు రిటైర్మెంట్ అనౌన్స్ చేశారంట. ఏ టీంకి సంబంధించి అని అడుగుతారు, సరిపోతుంది. ఆస్ట్రేలియన్ క్రికెటర్. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఎవరు? డేవిడ్ వార్నర్ రిటైర్డ్. నెక్స్ట్, ఎన్టీఏ కొత్త చీఫ్ ప్రదీప్ సింగ్ ఖరోలా. ఎన్టీఏ ఉంది కదా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఎప్పటి నుంచి అంటే మనం చూస్తూ ఉంటే ఈ ఎన్టీఏ ద్వారా జరిగిన ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో, నీట్ కానీ ఈ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా పేపర్ లీకింగ్స్ అవ్వడంతో చాలా కాంట్రవర్సీ అవుతుంది రీసెంట్ డేస్లో. సో దానికి సంబంధించి మనం చూసాం కదా, ఎగ్జామినేషన్స్ని స్ట్రిక్ట్గా కండక్ట్ చేయడానికి ఒక యాక్ట్ వచ్చింది, ఫెయిర్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ ఇన్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి ఒక యాక్ట్ వచ్చింది. అండ్ ఎన్టీఏకి సంబంధించి ప్రక్షాళన చేయడానికి అంటే రీఫార్మ్స్ సజెస్ట్ చేయడానికి ఒక కమిటీని చూసాం. ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరు? కె రాధాకృష్ణన్తో ఒక కమిటీ వచ్చిందని చూసాం. అండ్ ఇప్పుడు ఎన్టీఏకి కొత్త చీఫ్గా అంటే ఇప్పుడు కొత్త చీఫ్ ఒక ఆయన వచ్చారంట. ఎవరో చూడండి, ప్రదీప్ సింగ్ ఖరోలా. ఆయన ఎవరో చూద్దాం. లక్షలాది మంది విద్యార్థులు రాసిన నీట్ యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం దేశాన్ని తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలను ముమ్మరం చేసింది. శనివారం జాతీయ పరీక్షల సంస్థ అంటే ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం. చూసాం కదా మనం, రిఫార్మ్స్ కమిటీ హెడ్ ఎవరు? కె రాధాకృష్ణన్ అని చూసాం మనం. సో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. అంటే ఇంతకుముందు ఎవరున్నారు? సుబోధ్ సింగ్ ఎన్టీఏ చీఫ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈయన్ని తొలగించి ఆయన ప్లేస్లో ప్రదీప్ సింగ్ ఖరోలా గారిని అపాయింట్ చేయడం జరిగింది. జస్ట్ అప్డేట్ చేసుకోండి, పర్సన్స్ ఇన్ న్యూస్. నెక్స్ట్, ఇది ఒక బుక్ అనమాట. ఆ బుక్ ఎవరు కంపైల్ చేశారో చూడండి, గేట్వేస్ టు ద సీ. సో ఈ బుక్ ఎవరిది అంటే ద హిస్టారిక్ పోర్ట్స్ అండ్ డాక్స్ ఆఫ్ ముంబై రీజియన్. ముంబై రీజియన్కి సంబంధించిన డాక్స్ అండ్ పోర్ట్స్కి సంబంధించిన ఒక బుక్. దీన్ని కంపైల్ చేసింది ఎవరో అడుగుతారు. కంపైల్డ్ బై మ్యారిటైమ్ ముంబై మ్యూజియం సొసైటీ. ముంబైకి సంబంధించిన మ్యారిటైమ్ సొసైటీ వాళ్ళు ఈ బుక్ని కంపైల్ చేశారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.